అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA2 తెలుగు 7వ తరగతి వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా విషయం తెలుసుకుందాం. ముందుగా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇస్తారు నాన్న. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు బాగా ప్రిపేర్ కండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎంతోమంది విద్యార్థులకు ఎగ్జామ్ మోడల్ ఎలా వస్తుందనే సందేహం లేకుండా మోడల్ క్వశ్చన్ పేపర్స్ను కానీ ఇన్ఫర్మేషన్ను కానీ చేరవేస్తున్న గొప్ప వ్యక్తులకు మనస్ఫూర్తిగా నా తరఫున, మన ఈ ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున, మన విద్యార్థులందరి తరఫున పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి గొప్ప మనసుకు ఎంత కృతజ్ఞత తెలిపినా కూడా తక్కువే అవుతుంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఇప్పటికీ లాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఇప్పుడు మనము క్వశ్చన్స్ బహుళైచ్ఛిక ప్రశ్నలు చూసినాం కదా. ఇక్కడ దీంట్లోనే ఆన్సర్స్ వస్తాయి. అంటే ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నాన్న, అర్థమవుతుందా? మోడల్ క్వశ్చన్ పేపర్. దీనికి సంబంధించి ప్రశ్నలు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. సెక్షన్ బి సొంత వాక్యాలు ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ విభక్తులు ఏ దానికి సరిపోతాయని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ఏమి ఇస్తారు? ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నాన్న, ఇది అర్థమవుతుందా? క్వశ్చన్ నెంబర్ 23. తర్వాత అమ్మ ప్రేమను గురించి మీ మాటల్లో రాయండి. క్రింది ప్రశ్నలను చదివి సరైన సమాధానాలను రాయండి. అందరికీ ధన్యవాదములమ్మ. క్వశ్చన్ నెంబర్ 26. మీరు చూసిన ఏదైనా వస్తువు గురించి సొంత మాటల్లో రాయండి. తర్వాత ఇక్కడ 27, 28లో 2 ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రాయాల. 8, 2, 16. పద్యం రాసి భావం రాయాల. ఏదో ఒకటి రాయాల. ఇక్కడ బాలచంద్రుని ప్రతిజ్ఞకు సంబంధించి తల్లి ఐతమ్మ బాలచంద్రుని మధ్య సంభాషణ రాయండి. గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి మిత్రులకు లేఖన రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.